హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈజ్విజ్ బ్రాండ్లోని డ్యూయల్ లెన్స్ కెమెరాని అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపిస్తాను. ఇది అలెక్సాకి కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ అన్నీ ఇచ్చారు. మెమరీ కార్డ్ వచ్చేసి 512 వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఏఐ, హ్యూమన్ అండ్ వెహికల్ డిటెక్షన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చి కెమెరాకి సంబంధించిన సీరియల్ నెంబర్ అండ్ ఎంఆర్పి ప్రొవైడ్ చేశారు. కెమెరా అయితే మనకు వైట్ కలర్లో ప్రొవైడ్ చేస్తారు. టాప్ అండ్ బాటంలో కూడా మనకి లెన్స్ ఉంటాయి. అండ్ ఇది నైట్ విజన్ కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్లో కూడా కనిపిస్తుంది. మనకి ఇక్కడ బాటంలో చూస్తే ఇక్కడ చిన్న పిన్ హోల్ కనిపిస్తుంది కదా, ఇది మైక్. ఇది అండ్ బేస్ మాత్రమే, ఈ బాటంలో ఉండేది మాత్రమే మనకు మూవ్మెంట్ ఉంటుంది. మూవ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి స్పీకర్ కోసం, వాయిస్ అవుట్పుట్ కోసం స్పీకర్ ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలోని వచ్చేసి మనకి మెమరీ కార్డ్ స్లాట్. ఇది ఓపెన్ చేసి మెమరీ కార్డ్ ఫిక్స్ చేసుకోవాలి. అండ్ సెంటర్లో ఉండేది రీసెట్ బటన్. హోల్డ్ చేస్తే మనకి కెమెరా రీసెట్ అవుతుంది. బాక్స్లో యాజ్ యూజువల్ మనకి అడాప్టర్ ఉంటుంది. ఫిక్సింగ్ కోసం స్క్రూస్, ఇంకా వాన్లో తడిచిపోకుండా క్యాపింగ్స్ ఇస్తారు. ఈ బాక్స్ అయితే మనకి కెమెరాతో అయితే రాదు, మనం సెపరేట్గా పర్చేస్ చేసుకోవాలి కనెక్టర్స్ తడిచిపోకుండా ఉండడానికి. అండ్ కెమెరా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ చిన్న క్లిప్స్ లాగా ఉంటాయి. అది హోల్డ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి కెమెరా స్టాండ్. ఇది వాల్కైనా పోల్కైనా మనం ఫిక్సింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పవర్ కోసం మనకి ఫీమేల్ డీసీ పిన్ ప్రొవైడ్ చేశారు. అలాగే డేటా కోసం RJ45 కనెక్టర్ ఇచ్చారు. కెమెరా బ్యాక్ సైడ్ ఇలాగే మీకు స్టిక్కర్ ఇలా కనిపిస్తుంది కదా, అక్కడ కింద మీకు డీటెయిల్స్ ఉన్నాయి. ఫోటో తీసుకొని పెట్టుకోండి. కెమెరా యాడ్ చేసేటప్పుడు మనం అది స్కాన్ చేయాలి. కెమెరా స్టాండ్ అయితే బాక్స్కి ఇలా ఫిట్గా చేసేసుకోండి. ఇప్పుడు బాటంలో కనిపిస్తున్న చిన్న స్క్రూస్ ఉన్నాయి కదా, అవి రెండు తీసేసి మెమరీ కార్డ్ని ఇన్స్టాల్ చేసుకోండి. కెమెరా అయితే పవర్ ఆన్ చేసిన తర్వాత మనకి చిన్నది బ్లూ లైట్ ఒకటి బ్లింక్ అవుతూ ఉంటుంది చూసారా. మనం అప్లికేషన్లోని కెమెరాని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ వచ్చేసి ఈజ్విజ్ మనకి ప్లే స్టోర్లో ఉంటుంది. ఒక ఫోన్ నెంబర్తోని మనం పాస్వర్డ్ ఇచ్చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఎంట్రీ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఉంటే ఈమెయిల్కి కూడా లింక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ లాక్ కోసం బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది. కావాలంటే ఆన్ చేసుకోండి, లేదంటే నాట్ నో మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు యాడ్ డివైస్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కెమెరా అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకి క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లో నేను క్యూఆర్ కోడ్ని ఫోటో తీసుకోమని చెప్పాను కదా, అది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి, లేదంటే స్కాన్ చేయండి. కెమెరా యాడ్ అని చూపిస్తుంది కదా, ట్యాప్ చేస్తే మీకు డివైస్ ఈజ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. డివైస్ క్యూఆర్ కోడ్ వచ్చేసి సేవ్ చేసుకోండి ఫ్యూచర్ పర్పస్ కోసం. నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే మీకు నేమ్ అండ్ ప్లేస్ డివైస్ అని అడుగుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన నేమ్ అయితే ఇది ఎరేజ్ చేసుకొని మీరు కావాల్సిన నేమ్ ఇచ్చుకోవచ్చు. డన్ మీద క్లిక్ చేయగానే మీకు కెమెరా అయితే యాడింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. సింక్ ప్లేబ్యాక్ మీద మనం ట్యాప్ చేస్తే మెమరీ కార్డ్ అన్ఇన్స్టాలైజ్లో ఉంది, ఇన్స్టాలైజ్ చేసుకోండి అని చెప్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇన్స్టాలైజ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు మెమరీ కార్డ్ అయితే కంప్లీట్గా ఫార్మేట్ అవుతుంది. ఇది 100% అయిన వెంటనే మీకు రికార్డింగ్ అనేది మీ మెమరీ కార్డ్లో రికార్డ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇదైతే కొంచెం 1 minute టైం తీసుకుంటుంది. ఇన్ యూజ్ అని వస్తుంది. ఇన్ యూజ్ అని వస్తే కంప్లీట్ అయిపోయినట్లే. ఇప్పుడు మనకి రికార్డింగ్ లిస్ట్లోని ఈవెంట్ రికార్డింగ్ అండ్ 24 hours రికార్డింగ్ అని ఉంటాయి. ఈవెంట్ అంటే ఏదైనా మూమెంట్ ఉంటేనే రికార్డింగ్ చేస్తుంది, రిమైనింగ్ టైం అంతా ఆఫ్ అయిపోతుంది. 24 hours రికార్డింగ్ అంటే ఎవ్రీ సెకండ్ కూడా రికార్డింగ్ చేస్తుంది. నేనైతే 24 hours రికార్డింగ్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనం కెమెరాని చూడాలనుకుంటే ఇక్కడ బఫరింగ్ అవుతుంది కదా, స్క్రీన్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి 2 స్క్రీన్లు కూడా, టాప్ అండ్ బాటంలో 2 స్క్రీన్స్ కూడా చూపిస్తాయి. టాప్ది వచ్చేసి ఫిక్స్డ్ లెన్స్ ఉంటుంది, బాటంది వచ్చేసి మనకి మూవబుల్ లెన్స్. ఇది ఇక్కడ PTZ అనే ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసి మీరు ఏ డైరెక్షన్లో మూవ్ చేస్తే ఆ డైరెక్షన్లోని మూవ్మెంట్ ఉంటుంది. లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్, అప్ అండ్ డౌన్ కూడా మనకి మూమెంట్స్ ఉంటాయి. ఇక్కడ టాక్ అనే ఆప్షన్ కూడా ఉంది, అది ట్యాప్ చేస్తే మనం మాట్లాడినప్పుడు కెమెరా నుంచి వాయిస్ అయితే అవుట్పుట్ వస్తుంది. అలాగే స్క్రీన్ రికార్డింగ్ అండ్ స్క్రీన్ షాట్, ఇలా చాలానే ఆప్షన్స్ ఉంటాయి. నేను కొన్ని ఆప్షన్స్ మటుకే చెప్తున్నాను. ఎవరికైనా కంప్లీట్ అప్లికేషన్ మీద వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ బట్టి రిక్వైర్మెంట్ ఉంటే నేను ఖచ్చితంగా అప్లికేషన్ కంప్లీట్ వీడియో కూడా నేను చేస్తాను. కెమెరా ఆఫ్లైన్ పర్చేస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి యూట్యూబ్ అని చెప్పి కెమెరా బ్రాండ్ మెన్షన్ చేసి నాకు టెక్స్ట్ అయితే చేయండి. ఈ వీడియో యూజ్ఫుల్ అయ్యే వాళ్ళందరికీ షేర్ చేయండి. నా అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్.